అవయవ దానం చేసిన వారు సూపర్ హీరోలని, తాను కూడా ఎవరో ఒక పుణ్యాత్ముడి వల్లే చక్కగా నడుస్తున్నానని సినీ హీరో అక్కినేని నాగార్జున గారు అన్నారు. 15 ఏళ్ల క్రితం తన కుడికాలు కీలు మార్పిడి జరిగిందని, ఎవరో పుణ్యాత్ముడు దాన్ని దానం చేశారని ఆయన చెప్పుకొచ్చారు. జీవన్ దాన్ ట్రస్ట్, యశోద ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ఆర్గాన్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక అవయవ దానం అనేది ఇప్పుడు వచ్చినది కాదని, మన పురాణాల్లోనే పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పారని దర్శకుడు కె విశ్వనాథ్ అన్నారు. తమ కుటుంబ సభ్యులంతా అవయవ దానానికి సిద్ధమని మరోసారి చెబుతున్నట్లు బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు తెలిపారు. జీవన్ దాన్ వ్యవహారం పారదర్శకంగా జరుగుతుందని, అత్యవసరంగా అవయవాలు అవసరమైన వాళ్ళు రికమెండ్ చేయమంటూ తన దగ్గరకు వస్తున్నారు కానీ దయచేసి అలా రావద్దని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారు చెప్పారు. జాతీయ స్థాయిలో ప్రతి 10 లక్షల మందికి 0.5 మంది మాత్రమే అవయవ దానం చేస్తుండగా తెలంగాణలో మాత్రం 4.4 మంది చేస్తూ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని జీవన్ దాన్ ట్రస్ట్ CEO డాక్టర్ స్వర్ణలత గారు తెలిపారు. ప్రమోషనల్ వీడియో గురించి కొంచెం ఆలోచించండి. టెంపుల్ రహస్యాలు ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు ఊరికొక దేవత, దేవుడెవరు? భయం, భక్తి, నమ్మకం కలిపితేనే దేవుడు. మనిషి దేవుడు పంచభూతాలు కలిపితేనే దేవాలయం. దేవుళ్ళంతా గ్రహాంతర జీవులే అంటారు కొందరు, అసలు దేవుడికి రూపమే లేదంటారు మరికొందరు. ఇంతకీ ఆ దేవుడెవరు? పూర్వం దేవాలయాలను కట్టించింది మనిషేనా లేక గ్రహాంతర వాసులా? దేవుడి కోసమే కట్టించే దేవాలయంలో దేవుడు ఉంటాడా? నైవేద్యంగా పెట్టే పండ్లు పలహారాలు తింటాడా? మనసులో మాత్రమే మెదిలే ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్క టెంపుల్ రహస్యాలు ఛానల్లోనే చూడండి, మిస్ అవ్వకండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.